Now we are going to discuss the second story of the lesson, The Brave Potter. First story is in here in the description. Link is there. Now story starts with a few years later, war broke out between the Potter's country and a much stronger neighbor. The king immediately gathered a large army, but he realized that it was not strong enough to save his country from defeat. He needed a hero to lead his army. Where could he find such a brave man? The king hurriedly called his ministers together and asked their advice. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పాటర్ నివసిస్తున్నటువంటి రాజ్యమునకు మరియు దాని పక్కన ఉన్నటువంటి బలమైనటువంటి రాజ్యానికి యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. అయితే రాజు ఇమ్మీడియట్లీ గేదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ, పెద్ద సైన్యాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడదు. అతనికి అప్పుడు అర్థమైంది, ఇప్పుడున్నటువంటి సైన్యము పక్కనున్నటువంటి ఆ బలమైన రాజ్యాన్ని ఓడించడానికి సరిపోదని చెప్పి అర్థమై ఈ యొక్క సైన్యాన్ని లీడ్ చేయడానికి, ఒక ఆర్మీని లీడ్ చేయడానికి ఒక జనరల్ కావాలి, ఆ లీడర్ కావాలని చెప్పి అటువంటి ధైర్య సాహసి అయినటువంటి లీడర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఆ రాజు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మినిస్టర్లందరినీ కూడా మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క సలహాలని స్వీకరించడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. అందులో ఉంటున్న ఒక మినిస్టరు ఈ బ్రేవ్ పాటర్ యొక్క స్టోరీని గుర్తు చేసుకోవడం జరిగింది. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. రాజుగారు, మన యొక్క ఆర్మీని ఎవరైతే లీడ్ చేస్తారో నాకు తెలుసు, ఒకతను ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క బ్రేవ్ పాటర్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ద కింగ్ ఇమ్మీడియట్లీ సెంట్ ఏ మెసెంజర్ టు ద పాటర్స్ హౌస్. వెన్ ద పాటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ general of the army, he became frightened. The king had ordered him to go to the palace the next day. How could he, a poor ignorant potter, become the general of the army? He had never carried a sword, nor had he ever ridden a horse. ఆ మినిస్టర్ బ్రేవ్ పాటర్ గురించి చెప్పగానే ఒక మెసెంజర్ని ఆ పాటర్ యొక్క ఇంటికి పంపి ఆ పాటర్ని తీసుకురామని చెప్పడం జరిగింది. అతన్ని ఆర్మీ జనరల్గా నియమించడం జరిగింది. ఆ యొక్క మాట వినేసరికి ఆ పాటర్ యొక్క గుండె దడేలమన్నది, భయంతో వణుకుతున్నాడు. ఆ కింగ్ ఆర్డర్ చేసిండు ఏమని, టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే నువ్వు తప్పకుండా రాజభవనానికి రావాలని చెప్పి. చూడండి ఒకసారి, ఆ పూర్ ఇగ్నోరెంట్ పాటర్ ఒక్కసారి అనుకోకుండా ఆ ఆర్మీకి జనరల్ అయిపోయిండు. అతను ఏ విధంగా ముందు నడిపిస్తాడో చూద్దాం. ఇంతవరకు అతడు కత్తి పట్టుకున్నా లేదు, గుర్రం ఎక్కి గుర్రంని స్వారీ చేసింది కూడా లేదు, గుర్రం ఎక్కడం కూడా సరిగా రానటువంటి వ్యక్తి. హో, ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డంకీ, గ్రోన్డ్ ద పాటర్ టు హిస్ వైఫ్, హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ హాస్ ట్రబుల్. మన యొక్క స్టూపిడ్ డంకీగా కాబట్టి నేను చనిపోయేటట్టున్నాను అని చెప్పి తనలో తానే విసుగుతోడు కోపంతోడు గునుక్కుంటుండు భార్యతోడు అంటుండు. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్, ఆ గాడిద కాబట్టి మనకు కష్టాలు వచ్చినాయని చెప్పి. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిస్ వైఫ్ టు ద క్యాపిటల్. ద కింగ్ వాస్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. A splendid house had been prepared for the potter and his wife. The horse which would carry him into battle was ready in the stable. నెక్స్ట్ డే వైఫ్తో పాటు ఈ పాటర్ రాజభవనం వెళ్ళడం జరిగింది. ఇతన్ని చూసి రాజు చాలా సంతోషించాడు. ఈ యొక్క యుద్ధంలో నెక్స్ట్ డే జరిగేటువంటి యుద్ధంలో ఇతన్ని లీడర్గా నియమించడం జరిగింది, ఆర్మీ జనరల్గా. ఆ యొక్క శత్రు సైన్యము దగ్గరలోనే ఉంది. ఒక నాజుకైన ఇల్లు ఇచ్చి అతన్ని ఆ యొక్క భార్యనే, ఆ పాటర్ యొక్క భార్యనే అందులో ఉండమని చెప్పడం జరిగింది ఆ రోజు రాత్రికి. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇంటూ ఏ బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. ఆ యొక్క స్టేబుల్లో గుర్రపుశాలలో ఆ యొక్క హార్స్ కూడా రెడీగా ఉంది. దట్ నైట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్. హీ వాజ్ నర్వస్ అండ్ వర్రీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. ఆ రోజు రాత్రి పాటర్కు నిద్ర పట్టలే. ఇంకెందుకు పడుతుంది నిద్ర? ఇంతవరకు గుర్రం ఎక్కింది లేదు, కత్తి పట్టింది లేదు.
హీ వాజ్ నర్వస్ అండ్ వర్రీడ్. బాధపడుతుండు, విసుగు, కోపం, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఆ యొక్క గుర్రాన్ని ఎట్లా రైడ్ చేయాలి, ఎట్లా స్వారీ చేయాలో అర్థం కావట్లే. అదే ఆలోచించుకుంటున్నాడు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. ఒకవేళ నేను గుర్రం మించి పడిపోతే అందరూ కూడా నవ్వుతాను నన్ను చూసి. కాబట్టి నేను రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేస్తే కొద్దిసేపు అన్న రైడింగ్, హార్స్ మీద రైడింగ్ చేయడం ఎలాగో అని అనుకున్నాడు. ఎట్ డాన్ ద పాటర్ woke up his wife and they went to the stable. They saw the beautiful brown horse ready for its new master. తెల్లవారక ముందే ఆ పాటర్ తన యొక్క భార్యను తీసుకొని పోయే స్టేబుల్ గుర్రపుశాలకు పోయిండు. అక్కడ గుర్రం చాలా అందంగా బ్రౌన్ కలర్లో ఉన్నట్టు గుర్రం ఆడ ఇలా ఒక మాస్టర్ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అది. హో హౌ టాల్ హీ ఈజ్ సైడ్ ద పాటర్. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. ఒక చిన్న నిట్టూరు నూర్చుండు. ఏమని, ఎంత ఎత్తున్నది ఇది, నేను దీన్ని ఎక్కడం కూడా రానట్టుంది, నాకు ఈ పైకి కూడా నేను ఎక్కలేనట్టుంది, అసక్తతగా ఉందని, ఎక్కలేనంత అసక్తతగా ఉంది, ఇంత ఎత్తుందని చెప్పి అనుకుంటున్నాడు. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిస్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. బెంచ్ పక్కన పెట్టమ్మా, బెంచ్ ఎక్కన పైకి అని చెప్పి భార్యతో అన్నాడు. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్స్ బ్యాక్. వెన్ హీ వాజ్ ఫైనల్లీ సీటెడ్ he found that the saddle was very slippery. Please tie my feet to the stirrups, dear wife, said the potter. Otherwise I shall certainly fall off. బెంచ్ సహాయంతో పాటర్ పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది, దాన్ని ఎక్కలేకపోతుండు. ఎట్లో అట్లా ఫైనల్గా అతను ఏం చేసిన దాని మీద కూర్చున్న తర్వాత ఆ యొక్క సీటు జారుతూ ఉంది. కాబట్టి తన యొక్క కాళ్ళని, తన యొక్క పాదాలని ఆ స్టిర్రప్స్కి, ఆ యొక్క రింగులే కట్టమని చెప్పి భార్యకు చెప్పిండు. లేకపోతే నేను కింద పడిపోయేటట్టున్నా, నా యొక్క పాదాలని దానికి ఆ స్టిర్రప్స్కి కట్టమని చెప్పడం జరిగింది. హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిర్రప్స్. She then passed the rope underneath the horse and tied the two stirrups together. She also passed a length of rope around the potter's waist and tied him to the saddle. ఆ పాటర్ యొక్క రెండు పాదాలని ఆ స్టిర్రప్స్కి తాడుతోటి మంచిగా బిర్ర కట్టడం జరిగింది. తర్వాత అతను దాని కిందనంగా తీసుకొని గుర్రం యొక్క కిందంగా తీసి ఆ స్టిర్రప్స్ని ఒకదానికొకటి కలిపి కట్టి, తర్వాత ఆ యొక్క రోప్ తోటి ఆ పాటర్ యొక్క నడుము మొత్తం బిరుగా కట్టి ఆ యొక్క షాడిల్కి బంధించడం జరిగింది. Now please tie my hands to his neck, said the potter. Meanwhile, the big brown horse was impatiently pawing his hoofs on the ground. When the potter's wife tried to pass another rope around its neck, the horse suddenly jumped free. It galloped out of the stable with the potter hanging like a sack of rice on its back. Only the ropes kept him from crashing to the ground. The potter held tightly to the horse's neck and prayed to all the gods to save his life. After galloping through the quiet streets, the horse crashed through the city gates and raced across the open fields. It leaped over fences and streams and began to head for the enemy's camp. When the potter realized where they were going, he tried harder than ever to stop the horse. He pulled wildly on the reins, but it was no use. The horse galloped on. నా యొక్క చేతుల్ని దాని యొక్క మెడకు కట్టమని చెప్పి పాటర్ భార్యతో అన్నాడు. ఈ మధ్యలో ఆ యొక్క హార్సు ఓపిక నశించిపోయింది. తన యొక్క పాదాలని కింద ఇట్లా రాకుతూ ఉంది గ్రౌండ్ని. అప్పుడు పాటర్స్ యొక్క వైపు ఆ తాడుతోటి దాని యొక్క మెడకు కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ హార్స్ సడన్గా ఒక్కసారి పరిగెత్తడం లంకించుకుంది. పరిగెత్తుకుంటూ ఆ స్టేబుల్ని దాటిపోయింది. ఒక్కసారి పాటరు ఆ యొక్క కాళ్ళు కట్టేసి ఉండడం వల్ల, నడుము కట్టేసి ఉండడం వల్ల ఒక బియ్యం బస్తా లెక్క దాని మీద పడి ఉండడం జరిగింది. ఆ విధంగా బియ్యం బస్తా లెక్కనే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాసింగ్ టు ద గ్రౌండ్. కింద పడకుండా ఓన్లీ ఆ యొక్క కట్టినటువంటి తాళ్ళ వల్లనే అతడు ఆ విధంగా బియ్యం బస్తా లెక్క వేలాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క హార్సు భయంకరంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నది. ఆఫ్టర్ గ్యాలపింగ్ త్రూ ద స్ట్రీట్స్, ఆ యొక్క బజార్లు దాటుకుంటూ పోయింది, ఆ యొక్క సిటీ గేట్స్ దాటుకుంటూ పోయింది. అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్, ఆ యొక్క పంట పొలాల మధ్య నుంచి ఓపెన్ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఫెన్సెస్ దాటుకుంటా, నీటి ప్రవాహాలు దాటుకుంటా ఆ యొక్క ఎనిమీస్ క్యాంప్ వైపుగా అది హార్సు పరిగెత్తుతూ ఉన్నది. అప్పుడు అతను ఆ యొక్క పాటర్కు అర్థమైంది, ఇతడు ఎనిమీస్ క్యాంపు శత్రు సైన్యం వైపు వెళుతున్నదని చెప్పి అర్థమైన తర్వాత ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తుండే ఆ గుర్రాన్ని ఆపడానికి. కానీ ఆ యొక్క రెయిన్స్ని పట్టుకుని ఎంత లాగినా కానీ ఆ గుర్రం ఆగట్లేదు. ఈ పుల్లుడ్ వైల్డ్లీ ఆన్ ద రెయిన్స్ బట్ ఇట్ వాజ్ నో యూజ్. ద హార్స్ గ్యాలప్ అని ఆ విధంగా అది గెంతుతూనే ఉంది.
When they passed a young tree, the potter grabbed a branch, but the horse did not stop. Instead, the tree was pulled out of the ground. A sentry from the enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in the other. That must be the general who captured a tiger with his bare hands, he thought. Now he has uprooted a tree with only one hand. He is not an ordinary man. He is a giant. Run, run, save yourselves. The famous tiger general is coming at the head of a large army to attack us. He has the strength of a giant. He has uprooted a tree with one hand. ఆ విధంగా పరిగెత్తున్న సందర్భంలో ఆ యొక్క రెయిన్స్ని పట్టుకుని అంతలా అయినా ఆగటం లేదు హార్స్. అప్పుడు ఒక యంగ్ ట్రీ, అప్పుడే మంచిగా పెరిగినటువంటి ఒక యంగ్ ట్రీ దగ్గరికి, ఆ యొక్క చెట్టు దగ్గరికి నుంచి పోతున్న సందర్భంలో గుర్రం ఆ యొక్క ట్రీని గట్టిగా చేత్తో పట్టుకుని ఆగుదామనే ప్రయత్నంతో దాన్ని గట్టిగా పట్టుకోవడం జరిగింది, ఆ యొక్క బ్రాంచ్ని. కానీ ఆ హార్స్ ఆగకపోగా ఏం జరిగింది, ఆ యొక్క ట్రీ వేళ్లతో సహా ఆ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ విధంగా గుర్రం పరిగెడుతున్న ఒక చేతిలో ఆ విధంగా ఆ యొక్క చెట్టును పట్టుకొనే ఉన్నాడు. అక్కడ దూరంలో ఉన్నటువంటి శత్రు సైన్యం యొక్క సెంట్రీ గార్డ్స్ చూడడం జరిగింది ఈ యొక్క సిచ్యువేషన్ని. ఒక చేత్తో రెయిన్స్ పగ్గాలు పట్టుకున్నాడు, ఇంకో చేత్తో చెట్టును పట్టుకున్నాడు. అమ్మ, హీఈస్ నన్ అదర్ దాన్ ద ఆర్మీ జనరల్ హూ, ఎవరైతే టైగర్ని తీసుకొచ్చి కట్టేసిండో అతడే ఈ ఆర్మీ జనరల్. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అతను మామూలు వ్యక్తి కాదు, ఇతను జయంట్, పెద్ద బలవంతుడు అని చెప్పి అందరు పారిపోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఆ టైగర్ జనరల్ వస్తుందని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జయంట్, హీ హాజ్ అప్రూటెడ్ ట్రీ. ఒక ట్రీనే వేళ్లతో సహా పైకి తీసుకురావడం జరిగింది. కాబట్టి పరిగెత్తండి అని చెప్పి అందరికి సలహా ఇవ్వడం జరిగింది. ద ఫ్రిటెండ్ సోల్జర్స్ fled. Their king was left by himself in his tent. Hurriedly, he wrote a letter begging for a peace and apologizing for attacking the country. He left this letter in the tent. Then he jumped on his horse and followed his soldiers. When the potter's brown horse reached the deserted camp, it stopped. With shaking hands, the potter untied his feet and fell to the ground. When he looked around, he was surprised to find the camp empty. He looked in the king's tent and found the letter. The puzzled potter walked back to the city with the letter in his pocket. He went to his wife and gave her the letter. ఆ సైనికులు సోల్జర్స్ అంతా పారిపోయారు. రాజు కొద్దిసేపు ఆ టెంట్లోనే ఉన్నాడు. ఆ హర్రీగా తొందరలో ఒక లెటర్ రాయడం జరిగింది. శాంతి కొరకు క్షమించమని చెప్పి, మీ యొక్క రాజ్యాన్ని దాడి చేస్తున్నందుకు క్షమించమని చెప్పి శాంతి సందేశాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క లెటర్ని ఆ టెంట్లో పడేసి తర్వాత ఆ సైనికుల మట్టి వేరే హార్స్ మీద వాళ్ళని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ పాటర్స్ బ్రౌన్ హార్స్ అక్కడ ఆగింది, ఎవ్వరు లేని ప్రదేశంలో ఆగింది. ఇతడు వణుక్కుంటూ ఆ చేతులు వణుకినటువంటి చేతులతో ఆ పాటరు చిన్నగా అన్నీ అంటై చేసుకుని అన్నీ ఇప్పుకొని కింద గ్రౌండ్ మీద పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత చుట్టూ చూస్తే ఆశ్చర్యకరంగా శత్రు సైన్యం యొక్క క్యాంప్ ఖాళీగా ఉంది. ఆ టెంట్ వైపు చూసిండు, అక్కడ ఆ టెంట్లోకి వెళ్ళిండు. అక్కడ ఒక లెటర్ని చూసి ఆ పాటర్ ఏం చేసిండంటే ఆ లెటర్ని తీసుకొని తిరిగి మళ్ళా సిటీలోకి రావడం జరిగింది, ఆ పాకెట్లో పెట్టుకొని. అండ్ హీ వెంట్ టు హిస్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. భార్యకి ఆ లెటర్ని అందించడం జరిగింది. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. హిస్ వైఫ్ ran towards the palace with the letter. When the king read the letter, he was full of praise for his new general. He asked the potter's wife where her husband was. My husband is died, your majesty. The servants have put him to bed, answered the wife respectfully. పాటర్ భార్యకి లెటర్ ఇచ్చి, నేను ఇంకోసారి ఈ హార్స్ ఎప్పుడు రైడ్ చేయనని చెప్పి ఈ లెటర్ని తీసుకుపోయి రాజుగారికి ఏమని చెప్పడం జరిగింది. శత్రు సైనికులంతా పారిపోయారని చెప్పని చెప్పి లెటర్ ఇచ్చిండు. నేను పడుకుంటున్నా, ఐఎమ్ గోయింగ్ టు బెడ్ అని చెప్పిండు. ఆ భార్య ఇమ్మీడియట్గా రాజభవనానికి వెళ్ళి ఆ రాజుగారికి ఉత్తరాన్ని అందించింది. రాజుగారు ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత చాలా సంతోషంతో ఆ పాటని మెచ్చుకోవడం జరుగుతుంది. హస్బెండ్ ఎక్కడున్నాడంటే, మా హస్బెండ్ ఆలసిపోయిండు రాజుగారు, అతను బాగా రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పి భార్య చాలా మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిస్ రివార్డ్, ద కింగ్ సెడ్. ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు రాజభవనానికి వచ్చి అతని యొక్క బహుమానం తీసుకోమని చెప్తాడు రాజుగారు. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్డ్ టు ద ప్యాలెస్ విత్ హిస్ వైఫ్. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. నెక్స్ట్ డే పాటర్ నడుచుకుంటూ రాజభవనానికి వెళ్తాడు. ఆ రాజభవన్ నడుచుకుంటూ వెళ్తున్న ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా అతనికి జయ ధ్వానాలు పడుతుంటారు. అందరూ హ్యాపీగా సంతోషంగా అతనికి జయజయలు పలుకుతున్నారు.
దే హార్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. అతను ధైర్యంగా చేసినట్టు ఆ యొక్క పని అందరూ కూడా వినడం జరిగింది. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్ దే సెట్ టు ఈచ్ అదర్. అందరూ ఒకనొకరు అనుకుంటూ చూడండి ఎంత నిజాయితీగా ఉందో. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ ఏ హార్స్, బట్ హీ ఈజ్ వాకింగ్ లైక్ అన్ ఆర్డినరీ మ్యాన్. హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఎవరైనా సరే ఇంత గొప్ప రాజ్యాన్ని విజయం సాధించిన వ్యక్తి రాజభవనానికి హార్స్ గుర్రం మీద వెళ్తాడు, కానీ ఇతడు చూడండి ఎంత సింపుల్గా ఒక ఆర్డినరీ సాధారణ మనుషులకి నడుచుకుంటూ వెళ్తాడు. చూడండి ఎంత నిజాయితీపడు, ఎంత గొప్పవాడో, ఎంత ధైర్యవంతుడు అని చెప్పి ప్రజలందరూ కూడా జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. The country was peaceful for the rest of his life and the potter never rode a horse again. రాజుగారు అతనికి మంచి బహుమానాన్ని అందించడం జరిగింది. ఇంత తర్వాత హిడ్ నాట్ నీడ్ టు వర్క్, మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేకుండా అతని బహుమానం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రాజ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంది మిగిలిన కాలం అంతా కూడా. కాబట్టి ఆ యొక్క పాటర్ కూడా మళ్ళీ హార్స్ ఎక్కాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. మళ్ళీ పాటర్ హార్స్ను ఎక్కడం జరగలేదు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. These are the funny stories of the brave potter. Thank you for watching.